ఆళ్లగడ్డ ఈ పేరు వినగానే చాలామందికి గుర్తొచ్చేది ఫ్యాక్షన్, బాంబుల మోత, రక్త చరిత్ర. కానీ అదే ఆళ్లగడ్డలో మరో ప్రపంచం దాగి ఉంది. అక్కడ పేలేది బాంబులు కాదు, ఉలి దెబ్బలు. అక్కడ పారేది రక్తం కాదు, కళ. అక్కడ వినిపించేది అరుపులు కాదు, రాయిలోంచి పుట్టే దైవత్వం. నల్లమల గుండెల్లో పుట్టిన ఒక నల్లరాయి శిల్పి చేతిలో పెడితే కోట్లాది మంది భక్తులు చేతులు జోడించి నమస్కరించే దేవతగా ఎలా మారుతుంది? ఒక విగ్రహం వెనుక ఎంత శాస్త్రం ఉంటుంది, ఎంత భక్తి ఉంటుంది, ఎంతటి ఓర్పు దాగి ఉంటుంది? శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ అపురూప శిల్ప సంప్రదాయం నేడు ప్రపంచ మార్కెట్ను ఎలా చేరుకుంది? తండ్రి వారసత్వాన్ని భుజాన వేసుకుని ఒక కుమార్తె ఈ కళకు ఎలా కొత్త ఊపిరి పోస్తోందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆళ్లగడ్డ నల్లమల అరణ్యాల ఒడిలో వెలసిన ఈ నేల కేవలం రాజకీయాలకు మాత్రమే కాదు, భారతీయ శిల్పకళా సంప్రదాయానికి కూడా ఒక చిరునామా. ప్రాణం లేని ఒక రాయిని చూసినప్పుడు సాధారణ మనిషికి అది కేవలం ఒక బండరాయిగానే కనిపిస్తుంది. కానీ శిల్పికి మాత్రం అదే రాయిలో ఒక దేవతామూర్తి కనిపిస్తుంది. ముందుగా నల్లరాయి, గ్రానైట్ లేదా శిల్పాలకు అనువైన ప్రత్యేక రాళ్లను ఎంపిక చేస్తారు. ఆ తర్వాత ఆగమశాస్త్రం ప్రకారం దేవతామూర్తిని ప్రమాణాలను నిర్ణయించి కాగితంపై నమూనా చిత్రాన్ని రూపొందిస్తారు. గతంలో పూర్తిగా ఉలి, సుత్తి సహాయంతోనే ఒక్కో అంగుళం చెక్కుతూ శిల్పాన్ని తీర్చిదిద్దేవారు. ప్రతి ఉలి దెబ్బలో అపారమైన ఏకాగ్రత, అనుభవం, భక్తి దాగి ఉండేవి. ఒక చిన్న పొరపాటు జరిగిన రోజుల తరబడి చేసిన శ్రమ వృధా అయ్యేది. కాలం మారింది, టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు యంత్రాలు వచ్చాయి, డైమండ్ కట్టర్లు వచ్చాయి, ఆధునిక పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. కానీ దేవత కళ్ళల్లో కరుణను చూపించే చేతులు మాత్రం ఇప్పటికీ శిల్పివే. ముఖంలో చిరునవ్వు పుట్టించేది యంత్రం కాదు, శిల్పి హృదయం. అందుకే శిల్పులు గర్వంగా చెబుతారు, యంత్రం రాయిని కోయగలదు, కానీ రాయిలో దేవుణ్ణి సృష్టించలేదని అంటారు. శతాబ్దాలుగా కొనసాగుతున్న ఈ శిల్పకళే నేడు ఆళ్లగడ్డకు దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపుని తీసుకొచ్చింది. ఆళ్లగడ్డలో శిల్పకళ ఒక వృత్తి కాదు, అది ఒక సంస్కృతి, ఒక వారసత్వం, ఒక జీవన విధానం. ఒక్క విగ్రహం తయారవ్వాలంటే ఒకరి కష్టం సరిపోదు. రాయిని ఎంచుకునే వ్యక్తి, నమూనా రూపొందించే శిల్పి, ఆకృతి చెక్కే కళాకారుడు, నగిషీలు చెక్కే నిపుణుడు, పాలిషింగ్ చేసే కార్మికుడు, ఇలా ఎన్నో చేతులు కష్టం కలిసే ఒక దేవత జన్మిస్తుంది. చిన్న విగ్రహం రోజుల వ్యవధిలో సిద్ధమవుతుంది. కానీ ఆలయాల కోసం చెక్కే భారీ దేవతామూర్తులు, ద్వారపాలకులు, రాజగోపుర శిల్పాలు పూర్తవడానికి ఏడాది వరకు పడుతుంది. అందుకే ఆళ్లగడ్డలో చెక్కిన శిల్పాలు కేవలం ఆంధ్రప్రదేశ్కే కాదు, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, విదేశాల్లో నిర్మిస్తున్న హిందూ దేవాలయాల వరకు చేరుతున్నాయి. కొన్ని శిల్పాలు విదేశాల్లో నిర్మిస్తున్న హిందూ దేవాలయాల్లో కూడా ప్రతిష్ఠించబడుతున్నాయి. అంటే ఆళ్లగడ్డలో చెక్కిన రాయి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల పూజలు అందుకుంటూ భారతీయ సంస్కృతిని చాటుతోంది. నాన్నగారు చేసే టైంలో ఈ శిల్పకళకు అంత ఆదరణ చాలా తక్కువ ఉండేది. మేము జీవించడమే చాలా గగనంగా అనిపించింది. కొద్ది రోజులు మానుకుందాము కూడా అనుకున్నాం సార్. మా దాయాదులు, మాతో పాటు మా నాన్నగారి దాయాదులు చాలామందిలో ఇక్కడ పూర్వముఖాలను చేసిన స్తంభాలు ఉన్నవి. వాళ్ళు ఈ వృత్తిని మానేసి వదిలిపెళ్ళి వేరే దానికి వెళ్ళారు సార్. మేము మాత్రం మా నాన్నగారు దీన్నే కొనసాగించాను కాబట్టి ఈ పొద్దు జీవనం మాత్రం మాకు బాగానే జరుగుతుంది, ఇబ్బంది లేకుండా. 95లో నేను ఆలగడ్డలో నేను సొంతంగా షాపు ప్రారంభించాను. నాన్నగారి తర్వాత అదే పేరు మీదనే శారదా శిల్పకళామందిరం అని నాన్నగారి ఆశీస్సులతో మేము జీవిస్తున్నాము. మా దగ్గర కూడా దాదాపు ఒక 50 మంది 60 మంది ఈ విద్యను నేర్చుకున్నారు. వారు కూడా ఉపాధి పొందుతున్నారు. గతంలో పోల్చుకుంటే ఇప్పుడు శిల్పకళకు మంచి మెరుగైన అవకాశాలు వస్తున్నాయి. అదైతే ఆలయ నిర్మాణం ఎక్కువైంది, భక్తి ఎక్కువైంది. ప్రతి ఒక్కరూ మన సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు. ఈ విగ్రహాలు మనం ఏంటంటే ఆగమశాస్త్ర ప్రకారము నవతాళంతో తయారు చేస్తాము. విగ్రహాలు 9 భాగాలుగా తీసుకొని విగ్రహాలు రూపరేఖలు చేస్తుంటాము. ఈ మధ్యకాలంలో మనకు మిషన్లు వచ్చినాయి, కానీ హ్యాండ్ మిషన్లు ఉంది. దాంతో పని కొంచెం 10 రోజుల బొమ్మ 5 రోజులు తయారవుతుంది. అది కొంచెం మనకు పని తగ్గించాలి వర్క్ ఏమో. విగ్రహానికి శిల ప్రతిష్ట ఏ విధంగా చేయాలా అంటే జలాదివాసము, ధాన్యాదివాసము, విగ్రహ నేత్రోలు మినడము, ప్రతిష్టాపన, ఇటువంటి కార్యక్రమాలన్నీ ఆగమశాస్త్రంలో ఉంటాయండి. ఆగమశాస్త్ర ప్రకారం ఆలయ నిర్మాణం అంటే గర్భగుడి, మండపము,
ఆ చుట్టూ ఆలయ ప్రాకారాలు, ఉపాలయాలు ఇట్లా ఆకర్షణలో కనపడుతుంటాయి. విగ్రహం గురించి మాత్రం కొలతలు మాత్రమే దాంట్లో ఉంటాయండి. శాస్త్రప్రకారమైనటువంటిది విగ్రహాలకు పూజ జరిగితే ఆ విగ్రహాలకు ప్రాణం పోసుకొని ఎంతమంది కోరికలు నెరవేర్చేటప్పుడు మన తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉన్నారు, ఆయన ఆగమశాస్త్ర ప్రకారం నిర్మించబడింది. ఆళ్లగడ్డలోని శ్రీ శారదా శిల్పకళా మందిరం తరతరాలుగా శిల్పకళనే నమ్ముకుని జీవిస్తున్న ఒక కుటుంబానికి ప్రతీక. కుటుంబ పెద్ద ఆచారి తన జీవితాన్నంతా రాయికి ప్రాణం పోయడానికే అంకితం చేశారు. ఇప్పుడు అదే వారసత్వాన్ని ఆయన కుమార్తె భువనేశ్వరి ముందుకు తీసుకెళ్తున్నారు. LLB విద్య పూర్తి చేసిన భువనేశ్వరి మరో ఉద్యోగం కోసం వెళ్లకుండా చిన్నప్పటి నుంచే తండ్రి చెక్కిన ప్రతి శిల్పం వెనుక ఉన్న శ్రమను, కళను, ఆధ్యాత్మికతను దగ్గర నుంచి చూసి అదే తన జీవిత లక్ష్యంగా ఎంచుకున్నారు. నేడామె స్వయంగా శిల్పాల తయారీలో పాల్గొంటూ దేవతామూర్తులకు రూపం ఇవ్వడంలో తన ప్రతిభను చాటుతున్నారు. అంతేకాదు, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని సోషల్ మీడియాను వేదికగా మార్చుకుని ఆళ్లగడ్డ శిల్పకళను ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. కాలం మారింది, తరాలు మారాయి, ప్రపంచం డిజిటల్ అయింది. కానీ ఆళ్లగడ్డలో ఉలి శబ్దం మాత్రం ఆగలేదు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి వేదికల ద్వారా శిల్పాల తయారీ విధానం, వాటి ప్రత్యేకత, అందుబాటులో ఉన్న నమూనాల్ని ప్రచారం చేస్తూ దేశ విదేశాల నుంచి ఆర్డర్లు తెచ్చుకుంటున్నారు. ఆమె వినూత్న మార్కెటింగ్ విధానానికి అనేక ప్రశంసలు, అవార్డులు, రివార్డులు కూడా దక్కాయి. కుమార్తెను కొడుకుతో సమానంగా భావించిన ఆచారి ప్రతి అడుగులోనూ ఆమెకు అండగా నిలుస్తూ శిల్పకళను కొత్త తరానికి అందిస్తున్నారు. వారి కుటుంబం మాత్రమే కాదు, మరెందరో కళాకారులకు ఉపాధి కల్పిస్తూ సంప్రదాయానికి సాంకేతికతను జోడించి ఆళ్లగడ్డ శిల్పకళకు కొత్త దిశ చూపుతున్నారు. రాయికి రూపమిచ్చే చేతులు ఇప్పుడు డిజిటల్ ప్రపంచంలోనూ అదే కళకు అపూర్వమైన గుర్తింపును తీసుకొస్తున్నాయి. సార్, నేను 2013 నుంచి దీంట్లోనే ఉన్నాను సార్. అయితే నా ఫ్యామిలీ రీజన్స్ వల్ల నేను ఈ వృత్తిలోకి రావాల్సి వచ్చింది. నేను గ్రాడ్యుయేట్ అయిన తర్వాత ఈ వృత్తిలో కొనసాగుతున్నాను సార్. అయితే ఈ వృత్తి నేను మా నాన్నగారి దగ్గర నేర్చుకున్నాను సార్. ఆయన నేర్పించారు నాకు. నేర్పించేటప్పుడు ఈ వర్క్ చేస్తున్నప్పుడు మాకు వచ్చిన ఒక ఆలోచన అనేది అంటే మా లైఫ్ని కొంచెం మార్చిందని అనుకోవచ్చు. అదొక టర్నింగ్ పాయింట్ లాగా అనుకోవచ్చు. మేము ఈ వర్క్ చేస్తున్నప్పుడు మా నాన్నగారు ఏంటంటే మన వర్క్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు కస్టమర్స్ ప్రతి ఒక్కరు ఇక్కడికే వచ్చి వర్క్ ఇస్తారు అనేది లేదు కదా, మనమే కస్టమర్ దాకా రీచ్ అయ్యేలాగా ఉంటే బాగుంటుంది అని అనుకున్నారు సార్. ఆ టైంలో మాకున్న ఒకే ఒక సోర్స్ మొబైల్. మేము ఏం చేసామంటే ఈ సోషల్ మీడియాని ఒక వేదికగా వాడుకోవాలి అనేటట్టుగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ 2012-13 ఆ టైంలో ఫేస్బుక్ ఉండింది సార్. అప్పుడు మేము ఇది వాడుకున్నాం అనమాట. ఫేస్బుక్లో యూజ్ చేసి మా విగ్రహాలకు సంబంధించినవన్నీ ఒక పోస్ట్లో పెట్టేవాళ్ళం. దాని తర్వాత మళ్ళీ ఇంకా ఇన్స్టాగ్రామ్ వచ్చింది, మళ్ళీ తర్వాత యూట్యూబ్ వచ్చింది. వాటిని అన్నిటినీ బేస్ చేసుకుని బిహైండ్ ద సీన్ ఎవరు ఉన్నారు అంటే వర్క్ చేసే వాళ్ళు ఎవరు, మేము ఎక్కడ వర్క్ చేస్తున్నాము, మా ఏరియా ఏంటి, ఇదంతా ఒక ఐడెంటిఫికేషన్ కోసం ఒక చిన్న వీడియోస్ తీసి పెట్టేవాళ్ళం. ఫలానా చోట, ఫలానా ఊరు మేము వర్క్ చేస్తున్నాము అని. అది ఇంకా బాగా కనెక్ట్ అయింది సార్. ఓవరాల్గా మాకు ఇన్స్టాగ్రామ్లో 1,00,000 మంది పైగానే ఫాలోవర్స్ ఉంటారన్నమాట. రాయి ఒక సాధారణ వస్తువు, కానీ శిల్పి చేతిలో పడితే అది ఒక దైవ స్వరూపం, భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుంది. ఆ అద్భుతం వెనుక ఉన్నది శిల్పి నైపుణ్యం, అపారమైన సహనం మరియు కళపై ఉన్న భక్తి. తరాలు మారుతున్నాయి, సాంకేతికత మారుతోంది, కానీ ఆళ్లగడ్డలో ఉలి దెబ్బల శబ్దం మాత్రం ఆగడం లేదు. ఒకప్పుడు కేవలం చేతి పనిగా ఉన్న ఈ కళ ఇప్పుడు ప్రపంచ మార్కెట్ని చేరుతోంది. సంప్రదాయాన్ని కాపాడుతూ కొత్త మార్గాల్ని అన్వేషిస్తూ ఆళ్లగడ్డ శిల్పులు భారతీయ కళా వైభవానికి కొత్త అధ్యాయాన్ని రాస్తున్నారు. శ్రీ శారదా శిల్పకళా మందిరం లాంటి కుటుంబాలు వారసత్వం అంటే కేవలం ఆస్తి కాదు, తరతరాలుగా కాపాడిన కళ అని నిరూపిస్తున్నారు. రాయిని పగలగొట్టడం ఎవరికైనా సాధ్యమే, కానీ ఆ రాయిలో దాగి ఉన్న దేవుణ్ణి బయటకు తీసుకురావడం మాత్రం శిల్పికే సాధ్యం. ప్రతి ఉలి దెబ్బ వెనుక ఒక కళాకారుడి చెమట ఉంటుంది, ప్రతి నగిషి వెనుక తరాల అనుభవం ఉంటుంది, ప్రతి దేవతామూర్తి వెనుక ఆగమ శాస్త్రం, ఆధ్యాత్మికత, అచంచలమైన భక్తి దాగి ఉంటుంది. ఒకప్పుడు నిశ్శబ్దంగా ఉన్న రాయి శిల్పి చేతుల్లోకి వెళ్లిన తర్వాత కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా మారుతుంది. ఆళ్లగడ్డ శిల్పులు కేవలం విగ్రహాల్ని చెక్కడం లేదు, భారతీయ సంస్కృతికి రూపాన్ని చెక్కుతున్నారు, ఆధ్యాత్మిక విశ్వాసాలకు ఆకారాన్ని ఇస్తున్నారు, వేల ఏళ్ల సంప్రదాయాన్ని తదుపరి తరాలకు సజీవంగా అందిస్తున్నారు.
కాలం మారుతోంది, సాంకేతికత మారుతోంది, ప్రపంచం పరుగులు తీస్తోంది. కానీ ఆళ్లగడ్డలో మాత్రం ఉలిదెబ్బల శబ్దం ఇంకా ఆగలేదు. ఆళ్లగడ్డ అంటే ఇక ఫ్యాక్షన్ రాజకీయాలకు గుర్తింపు మాత్రమే కాదు, రాయిలు దేవుణ్ణి దర్శింపజేసే దివ్య కళకు జన్మస్థానంగా గుర్తింపు తెచ్చుకుంది.